आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। నమస్తే, నేను యామిని. వెల్కమ్ టు సిటిండియా న్యూస్ తెలుగు వార్తలకి స్వాగతం. తెలంగాణ తిరుపతి పుణ్యక్షేత్రం మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి ఉత్సవాలను బుధవారం రోజు భక్తులకు దేవస్థానం లోపలికి ప్రవేశం లేదని, శ్రీ స్వామివారి దర్శనం ఉండదని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చైర్మన్ అలహరి మధుసూదన్ కుమార్, ఈవో జి శ్రీనివాసరాజు తెలిపారు. కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది కాబట్టి భక్తులు సహకరించాలని కోరారు. ఇద్దరు యువకుల మధ్య లూడో గేమ్తో మొదలైన గొడవ ప్రాణాల మీదకు వచ్చింది. తెలంగాణ ఖమ్మం బోనకల్ రైల్వే స్టేషన్ సమీపంలో రాత్రి 10 గంటల సమయంలో మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ జరిగింది. నాగేశ్వరరావు అనే యువకుడిపై గోపి అనే యువకుడు బీర్ సీసాతో దాడి చేయడంతో మెడ, ఛాతి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. గతంలో కూడా గోపి అనే వ్యక్తిపై కేసులున్నట్టు సమాచారం అందింది. అయితే గాయపడిన వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరోనా కట్టడిలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర లింగ్స్టిక్ మైనార్టీ చైర్మన్ భావర్లాల్ వర్మ, బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడు బండపల్లి సతీష్ ఆరోపించారు. సికింద్రాబాద్, సనత్ నగర్లలో ఏర్పాటు చేసిన సమావేశాలలో వారు మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో జరుగుతున్న కరోనా చికిత్సలపై ఒక కమిటీని ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని వారు డిమాండ్ చేశారు. మెడికల్ ఎమర్జెన్సీ కింద నెల రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించి విస్తృతంగా కరోనా టెస్టులు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లో గాంధీ హాస్పిటల్ తో పాటు ఏ ప్రైవేట్ ఆసుపత్రులను చూసినా కొత్తగా చేరే కరోనా పేషెంట్లకు ఆసుపత్రుల ముందు నో రూమ్స్, నో బెడ్స్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఢిల్లీని మించిన కరోనా కేసులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. టెస్టుల సంఖ్య పెరిగితే ఆ విషయం బయటపడుతుందని, కనీసం టెస్టులు కూడా చేయడం లేదని ఆరోపించారు. ఎవరికి కరోనా వచ్చినా గాంధీ ఆసుపత్రిలోనే మెరుగైన చికిత్స అన్న ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలకు మాత్రం ప్రైవేట్ ఆసుపత్రులలో ఎందుకు చికిత్స అందిస్తున్నారని, ప్రభుత్వ వైద్యులపైన ప్రభుత్వ నేతలకే నమ్మకం లేదా అని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్రంలో కేంద్రం యొక్క ఆయుష్మాన్ భారత్ అమలు పరచాలి లేదా ఆరోగ్యశ్రీ కింద చేర్చి చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని రాప్తాడు మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. బస్టాండ్ నందు మానవహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ నాయకులు రామాంజనేయులు, మండల అధ్యక్షులు పోతల్లయ్య, కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, లింగన్న, రాములు, నరసింహులు, ఆది, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. నారాయణ ఈ టెక్నో విద్యా సంస్థను సీజ్ చేయాలని ఏఐఎఫ్సి ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఐఏఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు అంజలి రఘురాం మాట్లాడుతూ, నగరంలోని కంటేశ్వర్లో గల సెంట్ తెరీసా హై స్కూల్లో నారాయణ ఈ టెక్నో విద్యా సంస్థ రావడం జరిగింది. ఈ విద్యా సంస్థకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి గాని, రాష్ట్ర విద్యాశాఖ నుండి గాని ఎటువంటి పర్మిషన్ లేదు. కావున తప్పుడు ప్రచారాలు, తోటి అడ్మిషన్ నిర్వహిస్తున్నటువంటి నారాయణ ఈ టెక్నో విద్యా సంస్థ పైన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఏడీ గారిని వినతి పత్రం అందజేశారు. కావున నారాయణ ఈ టెక్నో విద్యా సంస్థ వాళ్ళు ఎవరైనా విద్యార్థులు తల్లిదండ్రుల దగ్గరకు అడ్మిషన్ల కొరకు తీసుకోకూడదని ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు తల్లిదండ్రులకు కోరుతున్నారు. నారాయణ ఈ టెక్నో ఇదే సమస్య పైన వెంటనే విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకొని సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. నెల్లూరు ఏపీ టూరిజం హోటల్ కార్యాలయంలో మహిళపై దాడి జరిగింది. కాంట్రాక్ట్ మహిళ ఉద్యోగి ఉషారాణిపై డిప్యూటీ మేనేజర్ భాస్కర్ రాడ్తో దాడి చేశాడు. ముందుగా జుట్టు పట్టుకొని కిందకు పడేసి విచక్షణ రహితంగా చితకబాదాడు. మాస్క్ పెట్టుకొని మాట్లాడాలని చెప్పినందుకే దాడి చేశారని బాధితురాలి ఆరోపిస్తున్నారు. అయితే సదరు డిప్యూటీ మేనేజర్ పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. దాంతో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దాడి ఘటనపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. వెంటనే భాస్కర్ రావుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
27/6/2020 మధ్యాహ్నం 12 గంటల టైంలో 12:30 టైంలో ఉషారాణి సీనియర్ అసిస్టెంట్ ఏపీ టూరిజం హోటల్లో అక్కడ మీద దాడి జరిగిందని ఇచ్చిన కంప్లైంట్ మీద క్రైమ్ నెంబర్ 362/2020 కింద కేసు కట్టున్నాము. అది సీసీటీవీ వీడియో ఫుటేజ్ని కూడా చెక్ చేస్తున్నాము. ఆమెని భాస్కర్ అని అడ్మిన్ మేనేజర్, అక్కడ పనిచేసే అడ్మిన్ మేనేజరు జుట్టు పట్టుకుని లాగి కొట్టడం జరిగింది. దాని మీద 324, 355 కింద కేసు కట్టున్నాము. అతన్ని ఈరోజు రిమాండ్ కూడా పంపిస్తాము. ఇంకా అక్కడ అంతా వాళ్ళని ఎంప్లాయీస్ అంతా కూడా వెరిఫై చేస్తున్నాం. అదే రోజు కేసు కట్టున్నాము. మెడికల్ మెమో రాసి హాస్పిటల్ కూడా పంపించేస్తున్నాం. 27th కేసు కట్టాము. అదుపులోకి తీసుకున్నారు కదా? అదుపులోకి తీసుకున్నాం. మా దగ్గర ఉన్నాడు. ఎందుకు దాడి జరిగింది? అది ఎందుకు అనేది ఏదో మాస్క్ పెట్టుకోలేదని చెప్పేసి ఎంఐ అడిగినట్లు దాని మీద ఇద్దరికి మధ్య ఆల్టర్కేషన్ జరిగింది. అతను సడన్గా ఇంకా మీదకి వచ్చి దాడి చేయడం జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. దాని ప్రకారంగానే జరుగుతుంది. ఓకే. విశాఖ జిల్లా పరవాడ మండలం జేఎన్పీసీ ఫార్మాసిటీలో సాయి నార్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో భారీ గ్యాస్ లీకేజ్ చోటు చేసుకుంది. అయితే బెంజీ మెడిసోల్ పేపర్ గ్యాస్ లీక్స్ కారణంగా 5గురు తీవ్ర గాయాలయ్యాయి. 2 చనిపోయినట్లుగా పోలీసులు డిపార్ట్మెంట్ చెబుతున్నారు. దగ్గరలో ఉన్న ఆర్కే హాస్పిటల్ కి తరలించారు. ఇదిలా ఉండగా గతంలో సాయి నార్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో 2 మృతి చెందారు. ఎటువంటి భద్రతా చర్యలు పాటించకపోవడం వల్ల వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. పక్కనే ఉన్న తానం గ్రామం భయాందోళనకు గురయ్యారు. ఇదిలా ఉండగా ఏం జరిగిందని తెలుసుకోవడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులు అనుమతించని కంపెనీ యాజమాన్యం చనిపోయిన వారు జానకి రామ్, నరేంద్రగా గుర్తించారు. మీరు మాట్లాడండి సార్. చేయకపోకండి సార్. ఎవరు చెప్పండి సార్. సార్ ఎవరు చెప్పండి సార్. మీరు ఎవరు చెప్పండి. మీరెవరు? చెప్పాలి కదా సార్. మీరు అనవసరంగా అలజడి చేయకపోకండి. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి ప్రస్తుతం ఉన్న మున్సిపల్ ఆఫీసు ఇబ్బందికరంగా ఉండటం వల్ల సుమారుగా 3 కోట్ల వ్యయంతో నూతన భవనం నిర్మాణం కోసం కిస్మత్పూర్ లో స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మేయర్ మహేందర్ గౌడ్, మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్స్ పాల్గొనడం జరిగింది. బండ్లగూడ కార్పొరేషన్లో ముఖ్యంగా మున్సిపల్ ఆఫీస్ లేకుండే దాని సందర్భంగా ఇక్కడంతా కూడా కార్పొరేటర్లు, మేయర్ గారు, కమిషనర్ గారు అందరం కూడా కమిషనర్ గారు రాగానే దీన్ని దృష్టి పెట్టి ఒక ఆఫీస్ ఉంటే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనతో కమిషనర్ నిర్ణయం తీసుకుంటాం. చాలా సంతోషం. ఎందుకంటే పని చేసే వాళ్ళు ఉంటే ఏదైనా పని చేయాలని ఆలోచనతో ఉంటాం. 2 ఎకరాలు దాన్ని కేటాయించడం దగ్గర దానికి దగ్గర 3 కోట్ల రూపాయలు అవుతాయని కూడా అంచనా వేయడం జరిగింది. దాన్ని మంచిగా కట్టుకోవాలని ఆలోచనతో, ఎందుకంటే దగ్గర 18 మంది కౌన్సిలర్లు ఉంటారు. వాళ్ళందరూ కూడా 22 మంది కౌన్సిలర్లు ఉంటారు. దాని అందరూ కూడా పెద్ద స్థలం కావాలని చెప్పి ఇక్కడ కట్టుకుంటాం. చాలా సంతోషం. ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నాం. మున్సిపాలిటీ కార్పొరేటర్స్ అయిన తర్వాత ఇక్కడ శంషాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమం జరగబోతున్నది. దానికి అందరం కూడా ప్రభుత్వం ద్వారా దీన్ని భూమి పూజ చేసిందంటే పెద్ద ఎత్తున అయిన తర్వాత కేటీఆర్ను పిలిచి నేను ఒక పెద్ద ఎత్తున ఇనాగ్రేషన్ ఆలోచనతో ఉన్నాం. దీనందరూ అధికారులు, కార్పొరేటర్లు అందరూ కూడా సహకరించి మనమందరం కూడా దీన్ని మంచిగా కట్టుకొని ఒక మున్సిపాలిటీగా మంచిగా ఒక కార్యాలయం ఉందని చెప్పి మనం అందరం నేర్పించుకోవాలని కూడా చెప్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం పెద్దతుండ్ల గ్రామ శివారులో గుడుంబ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి సుమారు 1000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. ఈ దాడులలో ఎస్ఐ తనుగుల సత్యనారాయణ, కానిస్టేబుల్స్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్లో రోడ్లపై తిరుగుతున్న మేకలు పందుల యాజమానులకు మున్సిపల్ అధికారులు జరిమానాలు విధిస్తున్నారు. సోమవారం నుంచి మేకకు 1000 రూపాయలు, పందికి 5000 రూపాయలు జరిమానాలు విధిస్తున్నారు. రోడ్లపై తిరుగుతున్న మేకలను పందులను పట్టుకెళ్లి జరిమానాలు విధిస్తున్నారు. కొందరు వ్యక్తులు మేకలను అడవిలో మేపకుండా రోడ్లపై మేకలను వదిలిపెట్టి వేయడంతో అవి చెట్లను తింటూ రోడ్డుకు అడ్డంగా తిరుగుతూ వాహనదారులకు తరచుగా ప్రమాదాలు కొని తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలో రోడ్లపైకి వస్తున్న మేకలు మున్సిపల్ ఆఫీసుకు తరలించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఇప్పలపల్లి గ్రామంలో ఓ రైతు మంగళవారం ఉదయం వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇప్పాలపల్లి గ్రామానికి చెందిన గంట సతీష్ అనే రైతు తనకున్న 30 గంటల వ్యవసాయ భూమిని అధికారులు మరొకరి పేరు మీద పట్టా చేశారంటూ ఆవేదనకు గురై సదరు రైతు పెట్రోల్ బాటిల్తో తన గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న ఎంఆర్ఓ సునీత సదరు బాధితునితో ఫోన్లో సంభాషించి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో సతీష్ కిందకు దిగాడు. అయితే ఇటీవల కాల్వ శ్రీరాంపూర్ మండల కార్యాలయంలో ఎదులపూర్ గ్రామానికి చెందిన 8 మంది రైతులు తమ భూములపై అక్రమంగా జరిగాయంటూ నిరసన వ్యక్తం చేశారు. అలాగే మరో రైతు మండల రాజిరెడ్డి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుని చనిపోవటం చర్చానీయాంశంగా మారింది. మళ్లీ ఈ రోజు మరో రైతు ఆత్మహత్యకు ప్రయత్నించడం పట్ల అధికారుల పనితీరుకు నిదర్శనం తెలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తారని తెలిపారు. ఇవి బులెటిన్లో అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।